వేరేది వచ్చి తీస్తున్నాం పాపం. ఆ డ్రైవర్ ఎంత బాధపడుతుందో ఏమో. ఇదే రైల్వే ట్రాక్ పక్కనే చూడు ట్రైన్ ఉంది. కలిసి కూడా పోతున్నాయి వీడు. ఇంత పెద్ద కంపెనీ అనేది గూడ్స్ ట్రైన్ కూడా పోయేటట్టు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మేమైతే ఇక్కడ నైట్ తెచ్చుకొని బండి పెట్టుకున్నాం కదా. ఈరోజు మండే, నిన్న మొత్తం ఖాళీ ఉన్నాం. సండే రోజు కూడా అన్లోడ్ చేయలేరు. ఇలా అన్లోడ్ చేస్తారంటే పేపర్లు తీసుకొని పోయిండు. పైన ఫుల్ వాటర్ చూస్తురుగా. వర్షం వచ్చిందనమాట. నిన్న వర్షం కొట్టింది, మొన్న వర్షం కొట్టింది. ఇంకా ఏంది తనలో ఎట్లా వాటర్ ప్రూఫ్ పట్టనే అని చెప్పేసి తీయలే. ఇప్పుడు మన లోపల పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అటు ఇటు కాదు నీళ్ళు కారినాయి అనుకో, ఇవన్నీ తీసేయాలని చెప్పేసి అంటారు. అందుకే ముందుగానే తీసుకొని పోదాం అని చెప్పేసి పైకి వచ్చినాం. తాత బకెటియే చూస్తురుగా, రావాలి. నీళ్ళు చూస్తురుగా, ఫుల్ వాటర్. ఇటు కాకుండా అయింది కానీ ఇది ఇక తాత గుప్తాడంట నీళ్ళని. అటు గుప్తిగా దమ్మదమ్మ కాల్ చేయాలి, వాళ్ళు వస్తారు మళ్ళా. అద్ది 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 చూడరు నాయన ఎన్ని నీళ్ళు. అబ్బాబ్బాబ్బా బకెట్తో పోసినా కానీ అయిపోతలేవు. మా మస్తు పోస్తున్నా కానీ ఇట్లా అవతల పడతావు నీకు కలిపితోడా. మా గ్రౌండ్ మీద పడే, గ్రౌండ్ క్లీన్ చేయాలి. లేచాడు గ్రౌండ్ 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 ఇప్పటికే ఓ ముసలాయన చూడు దోస్తులు నీళ్ళు అన్నీ అట్టే ఉన్నాయి. అప్పుడే దిగుతూనే ఉండు. ఇగో ఎన్ని అయ్యే కాదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపినంటే గుండుగా గుండుగా అంటే మనకి ఎంట్రీ పాస్ ఇచ్చిర్రు. ఆ ఎంట్రీ పాస్ తీసుకొని అక్కడ గేట్ దగ్గర పోయి ఎంట్రీ చేయాలంట. తాతను పంపించిన ఎంట్రీ చేపిస్తానికి. బండ్లు కూడా ముందు పోయినాయి, వేరే బండ్లు. ఈ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ బండ్లు పోయినాయి. మేము కూడా వేరే లైన్లో పెట్టుకుంటాం. ఇక చూస్తున్నారు లైను బండ్లన్నీ ఒకదాని ఇంకొకటి లైన్లో పెట్టుకుర్రు. మేము ఎన్నో అన్లోడ్ చేస్తారేమో అనుకున్నాం కానీ బాగానే ఈయనే ఉంది గోడౌన్. నైట్ నిన్న వచ్చినప్పుడు వేరే ఆయన అడిగితే ఇక్కడ కాదు అన్లోడు, ఖాళీ ఇది పార్కింగే అని అన్నాడు. మళ్ళీ ఎక్కడ పోవాలని ఆయన అనుకున్నాం కానీ గోడౌన్ ఈయనే ఉంది. మంచిగా ఎంపుకుంటారు ముక్కుడు వేసుకొని. ఇంత మంచిగా ఉంటుంది. ఇట్లా నలుగురు కలిసి వండుకొని తింటే 4-3 బండ్లు ఈ లోకల్ బండ్లు కలిసి వస్తాయి కాబట్టి వీళ్ళకి నడుస్తుంది. కానీ మనం ఎక్కడ పోతామో ఏడ తిరుగుతామో తెలియదు. దారిపండ పోతుంటే ఎవరో ఒకరు కలుస్తుంటారు. మళ్ళీ వాళ్ళు డిస్పాచ్ అవుతాను. మళ్ళీ వచ్చింది ముసలుడా. అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఈ జిరాక్స్ తీసుకోకుండా పోయినావా. మరి తీసుకొని పోవాలి కానీ పోయేటప్పుడే తెచ్చినందుకు ఆధార్ కార్డు, లైసెన్సు, పొల్యూషన్, ఆర్సీ, పరివాహనం, లైసెన్స్ కూడా అన్నీ. చలో చలో చలో. తాత అయితే ఇప్పుడు ఎంట్రీ చేపిస్తాడు. డబల్ తెచ్చినాం మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ అవసరం వస్తాయి కానీ. ఈ ఏరియాలో మొత్తం 2-3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడడం వల్ల ఇక్కడ ఇటాచి చూస్తున్నారు కదా, ఆ వర్షం నీళ్ళకి అందులోనే మొత్తం దిగబడిపోయింది. వాస్తవానికి అయితే ఇక్కడ ముందు నుంచే వర్క్ చేస్తున్నట్టుంది. మట్టి తీయడం ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఆ చేసుకుంటూ ఆ వర్షం నీళ్ళల్లో అట్లనే పోయి మొత్తం కుంగిపోయింది. అందులో ఎంత చెప్పుకుంటూ వస్తుంటే బాగా అల్లరి దిగబడితే ఇక బయటకు వెళ్ళలే. ఇంత పెద్ద సీసీ రోడ్ అయినా కూడా ఇది చూడు ఎంత పట్టు పట్టినా కూడా బయటకు వెళ్ళలే. అది అల్లకే పోతుంది. మరి దీనికి వేరేది వచ్చి తీస్తున్నాం పాపం. ఆ డ్రైవర్ ఎంత బాధపడుతుందో ఏమో. ఓనర్లు వచ్చారు, అంతా కారు వేసుకుని వచ్చారు. ఇప్పుడు అది మొత్తం నీళ్ళలో పోయినా. మరి మోరు తీస్తానికి పోయిందా లేకపోతే ఎందుకు పోయిందా అంతా జారిపోయింది. వాళ్ళకు సాఫ్ చేస్తానికి పోయిందట్టు ఆంచలు చేసుకుంటూ వచ్చింది. అయితే అయిపోయింది. ఇదే అనమాట మనకు మెయిన్. లోపల పోయి బయట వచ్చిందాక ఇది వచ్చేసి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత ఇవ్వాలి.
తాతని గ్యాస్ పెట్టి రాపోవాలంటే అలా ఆఫీసర్ రూమ్ ఉంటుంది కదా అలా పోయి పెట్టిండు. యాక్చువల్ అయితే ఇక్కడ బయట పెట్టాలి, మళ్ళీ వాళ్ళు పిలిచి గిల్లెందు పెట్టినారంటే మళ్ళీ తీసి బయట పెట్టిస్తున్నా. పోతాం ఇక లోపలికి పోతే అన్లోడ్ అయితే దమ్మదమ్మ బయటకు వస్తాం. ఇక అన్లోడ్ కాకపోతే మాత్రం మా మబ్రాజ్ గడ అయితే బయటనే ఉండాలి. ఇక అయితే ఎంట్రీ అయిపోయినాం. ఈ పౌడర్ అన్లోడింగ్ మరి యాడ్ చేస్తారేమో, గోడౌన్లు చాలా ఉన్నాయి కనుక్కోవాలి. भाई पाउडर किधर करता? पाउडर बैग्स अनलोडिंग. पाउडर बैग पाउडर रहता ना अनलोडिंग. నేను సోలింపుతలే అట్నే లోడ్ అయిన బండ్లు ఇవన్నీ ఆ లోపల నుంచి అన్లోడ్ చేసిన బండ్లు మళ్ళీ లోపల నుంచి వేరే లోడ్ చేసుకొని వచ్చే బండ్లు ఇవన్నీ లైన్లో రోడ్డు గిత్తుంది. అటు సైడు మొత్తం మట్టి ఉంది. ఇందాక ఇటా చెట్ట దిగబడ్డ చూసిరుగా, ఇదంతా బురద మట్టి. ఇంతంత దిగిందా అంటే ఇక బండి వెళ్ళదు బయటికి. అంత పెద్ద ఇటాచే దిగబడదంటే ఇక మన లారీ వెళ్తుంది అయ్యా మట్లా. రోడ్డు చూస్తానో గిత్తుంది, అలా బట్టనే పట్టదు బండి. మనం లెఫ్ట్కి ఎట్లా బండి మీదకి వస్తుంది కానీ అటు తీపినాం అనుకో ఇక గతమే మన గుంజేటోళ్ళు లేడు ఏం లేడు. ఇక గల కింద పోయినరా అని చెప్పేసి ఇక పోలీసు వాళ్ళు అందరూ మనదే తిడతారు, సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా. దేక్కే జానా అవతలేదా రుక్నకి వెళ్ళకి అవతా అని అంటారు. ఇక మూల మీద చూడయ్యా మొత్తం మీదికి తెచ్చిపెట్టిండు. వాళ్ళు కట్ అయిపోయి వెళ్ళిపోతే మనం కట్ చేసుకొని పోవచ్చు. ఎడిగిపోవచ్చు అన్ని గిల్ల పోయినాయి బండ్లు అన్నీ, చిన్న బండ్లు అన్నీ 6 టైర్ బండ్లే ఉన్నాయి. మళ్ళీ రాని అయ్యా సారు జర దేవుందా వల్ల దమ్మదమ్మ ఇప్పుడు అయిపోతే మాత్రం పని అయిపోతుంది. ఇక అన్లోడ్తోనే వచ్చింది. అన్లోడ్ తొందరగా అయితే ఏం కాదు, కానీ అన్లోడ్ కాకపోతే 2 రోజులు 3 రోజులు ఆపుతారు. పొద్దుగాల నీళ్ళని తీసేసినాం, మళ్ళీ వర్షం వస్తుంది. भाई ओ भाई अनलोडिंग किधर है? पाउडर अनलोडिंग. पाउडर अनलोडिंग. गाड़ी अनलोडिंग किधर करता? पाउडर बैग्स पाउडर बैग्स बैग तैली CSF पाउडर. ఎవరికి తెలుస్తలేదేమో ఇది ఏం పౌడర్ అంటే సిఎస్ఏ పౌడర్ అంటే మళ్ళీ ఇది పౌడర్ అంటారు. ఈ వర్షం పడుతుంది, గోడల లోపల పెడితే పని అయిపోగానే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ ఇళ్ళకి చూస్తురు. ఈ షెడ్ లోపలికి రైల్వే ట్రాకే పోయింది. డైరెక్ట్ ఈ బోగీలు ఉంటాయి కదా మన గూడ్స్ ట్రైన్ లోపలికి పోయి లోడింగ్ అన్లోడింగ్ అంతా గోడౌన్లో చేస్తుంటారు. వామ్మ ఇంత పెద్ద కంపెనీ అనేది, గూడ్స్ ట్రైన్ కూడా పోయేటట్టు పెద్ద సంస్థనే ఇది. అయితే కాంటా అయిపోయింది, లోడ్ కాంటా. నెక్స్ట్ అన్లోడ్ అయిన తర్వాత ఎంటీ కాంటా. సాయంత్రం వరకు అవుతుందంట అన్లోడ్. వాళ్ళ లేబర్ వాళ్ళు వచ్చి పిలుచుకోపోతారు, అక్కడ సైడ్ పెట్టుకో అని చెప్పేసి అన్నాడు ముందల. సైడ్ అంతా అదే గోడౌన్, అయ్యే బ్యాగులన్నీ మన దాంట్లో ఏదైతే లోడ్ ఉందో అయ్యే బ్యాగులు ఇక్కడ గోడౌన్ నిండి ఉన్నాయి. ఆ చిన్న బండ్లలో లోడ్ చేస్తున్నారు బస్. ఈ స్లిప్ మాత్రం కంపల్సరీ ఉండాలంట. ఒకవేళ మన సాయంత్రం వరకు ఆకలైందనుకో, లోపల గ్యాస్ లేదు వండుకోవడానికి లేదు కాబట్టి ఇది తీసుకొని బయటకు ఒక్కలే పోవాలంట, ఇద్దరు పోవద్దంట. ఒక్కరు పోయి తిని మళ్ళీ ఇంకొకరు పార్సల్ తీసుకొని వచ్చి లోపల తినాలని అంటున్నాడు. ఇంకా ఈ కంపెనీలలో రూల్స్ కంపల్సరీ పాటించాలి తప్పదిగా. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. 3 గంటలకు ఇప్పుడు రమ్మన్నారు. రా అటు సైడ్ రా, ఇందాక నుంచి వచ్చి ఆ నుంచి వస్తే ఆడ అన్లోడ్ అవుతుంది అన్నారు. ఆడ అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇటు వచ్చి ఎంటీ కాంట పెట్టుకోవాలి. వెనకాల ఏమైనా బండి ఉందా మళ్తుందంట వైడా ఇలా ఓనేనా? నేను అప్పటికి అడిగినా లేదా నిన్ను వెనకాల ప్లేస్ ఉందానంటే బండి అడ్డం ఉందంటే గిల్లకి వెనక అట్లా పోయి పోతే అయ్యేపోవు, ఇదంతా తిప్పుడు లేకుండా. గోడౌన్ లోపలికి అయితే వచ్చేసినాం. పట్టాలు మొత్తం ఇప్పేసి రెడీగా పెట్టుకోర్రి, పాయింట్లో పెట్టిస్తామని అన్నారు. ఇప్పుడు అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎంటీ కాంటకు పోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 6:10 అవుతుంది. అప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6:10 దాకా మనకి కంప్లీటే కాలేదు. యాక్చువల్లీ మనం వచ్చిన గేట్ నుంచే ఓనికి లేదంట, 4 గంటల వరకే ఓపెన్ ఉంటుందంట. 4 గంటల తర్వాత మనం బ్యాక్ గేట్ నుంచి పోవాలి. ఇప్పుడు మన రాజుగాడ అక్కడ ఉండు, అదంతా తిరుక్కుంటూ రావాలి నడుచుకుంటా. అది రాకపోతే మళ్ళీ మేము ఎంటీ బండి వేసుకుని అర్ధాకు పోయి అన్ని ఎక్కించుకోవాలి. చలో మనకి రిసీవ్డ్ ఇట్లా వచ్చేసింది, పోతున్నాం.
ఈ సందులో నుంచి పోవాలంట. అక్కడ చూస్తారు కదా గూడ్స్ ట్రైన్ కూడా అక్కడ ఇంజన్ కనిపిస్తుందిగా బ్రిడ్జి కింద, ఇదంతా రైల్వే ట్రాక్. దీంట్లోకి రైలు గూడ్స్ ట్రైన్స్ వస్తాయి, మంచి అన్ని మెటీరియల్ తీసుకొస్తే అన్లోడ్ చేస్తాయి, వేరే ఏమన్నా తీసుకెళ్ళేది ఉంటే లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాయి. మీ నుంచి పోవాలనో ఏమో వచ్చేటప్పుడు ఒక అంచి పోయేటప్పుడు ఒక అంచి, తికమక ఈ గేట్లు. ఇది పెద్దది గోడౌన్, ఇది మొత్తం ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఎట్లుంటుందో అట్లుంది. దగ్గర ఈ మొత్తం దాంట్లో ఒక 10-20 దాకా ఉన్నాయి పెద్ద పెద్ద షెడ్లు, గోడౌన్ షెడ్లు. ఇది మెయిన్ రోడ్డా లేకపోతే ఈ దానికి సంబంధించిందా అర్థమైతలేదు. सामने है వాడు ఉందంట గేటు. ఇదంతా మెయిన్ రోడ్ లెక్కనే కొడుతుంది, మనం వచ్చేటప్పుడు రోడ్ లెక్కనే అయిపోయింది. ఇక గేట్ లేదు ఏం లేదట్టుంది, అవుట్ చేసుడు ఏం లేదా, ఇదే అట్టుంది రోడ్ అనుకుంటున్నా. ఓ పెద్ద ఊరే ఉందిగా ఇది సంస్థ, చాలా పెద్దది. ఇది గవర్నమెంట్ సంబంధించిందే కానీ పెద్దది, ఆయిల్ ఇండియా అని చెప్పేసి చాలా పెద్దది. చలో అయిపోయింది ఇక అన్లోడింగ్ పని, బయట పడ్డాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ గేట్ దగ్గర పోవాలి. ఆ గేట్ దగ్గర పోకున్నా కానీ కొంచెం ఈతలకు వచ్చిందంట మనోడు, నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆగిందంట. గ్యాస్ గిట్ల పట్టుకొని పాపం, గ్యాస్ క్యాను ఈ గ్యాస్ గిట్ల తీసుకొని మనం బండిలో పెట్టుకొని ఎటు పోవాలనేది ఆలోచించుకుందాం. ఇక పార్కింగ్ పోవాలా లేకపోతే డైరెక్ట్ లోడింగ్ పాయింట్ పోమంటారా, ఏమైనా లోడ్ ఉంటాయని చెప్పి చూడాలి. జర డైరెక్ట్ ఏదైనా ఒక లోడ్ దొరికితే డైరెక్ట్ లోడింగ్ పాయింట్ పోతే పని అయిపోతుంది. ఇక ఈ పార్కింగ్ పోయి మళ్ళీ ఆగుడు, లోడ్ వచ్చిన దాకా వెయిట్ చేసుడు లేకుండా. లేకపోతే ఆడికి అదే ప్లేస్ పోయి ఆపుకొని నిమ్మలంగా నైట్ బయలుదేరుతాం. ఈ చిన్న రోడ్లు కదా, వచ్చేటప్పుడు లాస్ట్ వీడియోలో చూసిరు కదా చిన్న రోడ్లు, ఆ చిన్న రోడ్లలో ఇప్పుడు పోవాలంటే నరకం కనపడుతుంది. చూడు బండ్లు ఎట్టు టవర్ దాన్ని చితం ఉంటాయి. సిగ్నల్ పడ్డది ఆయన ఇక్కడ సైడ్ అయితే, ఈ సిగ్నల్తో సాగు గిత్త సిగ్నల్ పడితే దాటినామంటే కథం ఇక పెద్ద రచ్చ చేస్తారు. చూడు రే ట్రాఫిక్ జామ్ ఎట్లుందో, ఫుల్ ట్రాఫిక్ జామ్. రోడ్డు చిన్నగా ఉంది, ఆ లెఫ్ట్ సైడ్లో కార్లో మంచిగా రోడ్డు మీదనే ఆపుకోరు. జర ఇట్లా సమానంగానే పెట్టలేరు. చూడు ఇట్లా పెట్టారు అడ్డం, నిలువన పెట్టలేరు. మళ్ళీ ఇది పార్కింగ్ అన్నట్టు. ఇంకా తాకితే ఇక క్యావరే గాడీ లగాయరే మారే వేసుకో అని చెప్పి బయటికి ఉంచుతారు, పళ్ళ వేస్తారు. ఇక మళ్ళీ లిక్కున వారేస్తే ఇట్లా నానే రోడ్ల మీద బండ్లు పెట్టేది. ఏమైనా చక్కదనం ఉందా, ఇది ఏమైనా ముద్దుగుందా? పోవాలి. ఇదే సర్కిల్, దులియాజాన్ సర్కిల్ అంటే ఇదే అనమాట. చాలా పెద్ద ఏరియా ఇది కూడా, దులియాజాన్ అనేది. ఇక్కడ రైట్ సైడ్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అమ్మో తాతయ్య చూడు రోడ్డు మధ్యలో. తాతయ్య ఎటు పోతావే? ఓయమ్మ ఇటన్న పోతాడు అటన్న పోతలేడుగా, పండు ముసలాయన రోడ్డు మీద వచ్చిండు, అటు ఇటు చూస్తుండు. ఈ లైట్లు అవి చిన్న డిమ్ వస్తున్నాయి, ఇది తీసేయాలి. సింగిల్ లైట్లో పెట్టుకోవాలి కానీ కొంచెం పెద్దగా వచ్చేటివి పెట్టుకోవాలి. ఇక ఈ ఎల్ఈడి లైట్లు వాడొద్దు అసలు. వాస్తవానికి అయితే ఎల్ఈడి లైట్లు లేవు, పర్మిషన్ లేదు, ఏం లేదు. అవి ఇతరులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎదురుగోళ్ళకి. కానీ మనకి ఎల్ఈడి లైట్తో పని లేదు. కానీ ఈ డిమ్ అయిపోయినాయి లైట్లు, నార్మల్గా వస్తాయి. దీంట్లో రెడ్ లైట్లు కూడా వస్తాయి, ఇంకా పచ్చ లైట్లు. పరుపులకే అప్ డౌన్ చేస్తే ఇవి వస్తాయి. ఈ ఫాగ్ లైట్లు అంటారు, మంచిగా ఫాగ్ వచ్చినప్పుడు కూడా ఇవి మంచిగా కనిపిస్తాయి. ఆ డబల్ లైట్లు ఎల్ఈడి లైట్ మనకు అవసరమే లేదు. ఈ లైట్లు జర పెద్దవి పెట్టుకుంటే సరిపోతుంది ఒకటిగా. ఇంక ఈ బంపర్లు కూడా ఏం పెట్టాం, ముందు బంపర్లు కూడా ఏం పెట్టాం కదా, ఒక్కటి పెడతాం అద్దాలు తుడిచేది. ఊకే ఆడిడ తీయాలన్నా పెట్టాలన్నా వేరే ఏరియాలో పోయినప్పుడు అక్కడ కూడా రూల్స్ ఏం చేంజ్ అయితే మళ్ళీ ఇప్పాలంటే పెద్ద తలనొప్పి. మనం ఇటు నుంచి వచ్చినాం, మళ్ళీ ఇటు నుంచి వాళ్ళ మబ్బురాజు గారు కూడా వెయిట్ చేస్తుండు మన కోసం. ఆడావో ఇటు మళ్ళీ చూస్తుండు. అమ్మ వచ్చిందిరా నాయన, ఎంతమంది జోలు వచ్చి సెల్లు పెడుతుండు. ఇక అమ్మ వచ్చింది, ఇక పోతా నవ్వుతాడు. ఇక ఏ తొలికే ఇటే కదా పోయేదే, మరి అటే పార్కింగ్లోకే. దా మబ్బు, మబ్బురాజు గారు వచ్చిండు. మంచిగా ఉందా పొద్దున్న సాయంత్రం దాకా బయట బండి ఉంటేనో మంచిగా బండిలో మంచిగా కాళ్ళు లేపుకొని మంతుంటే ఇట్లుంటాయి. ఒకవేళ ఒక్కరిని పంపించేటప్పుడు కూడా
ఈ గ్యాస్ పట్టుకొని బకెట్ పట్టుకొని తిరగాలి ఇక రోడ్ల మీద. మొత్తానికైతే బయట పడ్డాను ఆయన, అయిపోయింది. జర నిమ్మలంగా లోడింగ్ మాట్లాడుకొని ఫోన్లు మాట్లాడి పార్కింగ్ పోవాలా, లోడింగ్ పాయింట్ పోవాలా, ఎక్కడ పోవాలి ఏంది అనేది నిమ్మలంగా తెలుసుకొని నైట్ బయలుదేరి వెళ్ళిపోతాం. ఇప్పుడు పోయినా మనం ఏం చేసేది లేదు, ఆ ట్రాఫిక్ జామ్లు ఇబ్బంది పడేది తప్పితే. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిరుగా ఎట్లుందో ట్రాఫిక్ జామ్ రోడ్ల మీద, అట్లనే మళ్ళీ ఇప్పుడు పోయే అంతా ట్రాఫిక్ జామ్. 45 కిలోమీటర్ల దాకా మొత్తం చిన్న రోడ్డే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన దానికన్నా దారుణంగా ఉంటుంది చిన్న రోడ్డు. మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్లకే పోతున్నాం, ఏం చేస్తాం మరి ఇక. అదే అంటే ఇవి పార్కింగ్ యార్డు, అన్ని బండ్లు ఈ ప్లాంట్కి సంబంధించిన బండ్లన్నీ అల్లనే అంటే చాలా పెద్దగా ఉంది. అది ఏంది ఒక ఊరు అంత పెద్దగా ఉంది అది లోపల. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం పార్కింగ్కి. ఇక 10 గంటలకి 11 గంటలకి వెళ్ళినా కానీ చిన్న రోడ్డు వాళ్ళు ఇబ్బంది అవుతుందని మంచిగా నిమ్మలంగా వెళ్దాం. లేపు ఎట్లా పోయినా కానీ ఏం చేసేది లేదని ఇప్పుడు మధ్యరాత్రి వెళ్తున్నాం. టైం వచ్చేసి పొద్దుగాల 3:30 అవుతుంది. చలో పట్టుకుంటావా? పొద్దుగాల టైంలో లేత్తనో నిద్ర రాదు, అనుకుంటున్నావు లేవబుద్ధి కాదు. బాబా మరకం కనిపిస్తుంది. మీద డంపింగ్ యార్డ్ అంతా కుప్పలు గిల్ల పెట్టుకుంటారు ఉన్న పార్కింగ్. కొత్త వచ్చిన వాళ్ళు అయితే భయపడతారు, మేము అట్నే భయపడము వచ్చేటప్పుడు. 3:30 అవుతుంది టైము. ఈ 3:30 టైంలో లేవాలంటే ఏడు లేవబుద్ధి అవుతుంది. బద్ధకం అనిపిస్తుంది. పోదామా, ఇంకో గంట అయిపోదాం, ఇంకో గంట అయిపోదాం, ఇంకో అర్ధ గంట అయిపోదాం. లోడింగ్ ఉందా, ఏమన్నా ఏది ఉందా, చేసేది ఉందా, పోయి పండుకుండేగా అన్నట్టుగా అట్నే అవుతున్నాం. అమ్మో ఇక మళ్ళీ ఎంట్రీ అయిందనుకో మళ్ళీ నైట్ 10 గంటల వరకు ఆగాల్సి వస్తుంది ఆయన అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పోయినా కానీ ఇప్పుడు మనకు డే టైంలో మొత్తం అంతా కూడా పార్కింగ్లో ఆగాలి. డేలో ఏం పంపరు లోడ్కి. డే అంతా ఆగి మళ్ళీ ఒకవేళ లోడ్ వచ్చినా సరే మళ్ళీ 10 గంటల తర్వాతనే లోడ్కి పంపిస్తారు. వచ్చేటప్పుడు ఇట్లా వచ్చినాం, రైల్వే గేట్ లాగా వచ్చినాం కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి పోతున్నాం. మళ్ళీ రైట్ సైడ్ చూపిస్తుంది, చిన్న ఉంటుంది రోడ్లు. అక్కడ కూడా రైటే చూపించింది, ఇక్కడ కూడా రైటే చూపిస్తుంది. యాక్చువల్లీ ఆ రూట్ నుంచి పోతుందేమని చెప్పేసి ముందుకు వచ్చిన. టింగ్రాయ్ అంటే ఇది టింగ్రాయ్. చూద్దాం మరి ఎంట్రీ అయితే అవుతున్నాం. ఈ రోడ్ ఎట్లుంటుందేమో, చిన్ననే ఉంది చూస్తానికి. ఇక్కడ ఓన్లీ టర్నింగ్ దగ్గర మాత్రం పెద్ద ఉంది, పోతుంటే దారి అంతా కూడా అక్కడ చిన్నగా కనిపిస్తుంది. ఇట్లనే ఉంటే ఏం కాదు కానీ ఇంకా పోతుంటే చిన్నగా అయిందనుకో, బండ్లు అవతలంగా ఏమన్నా వస్తే కథం. ట్రైలర్లో లేకపోతే పెద్ద బండ్లు కంటైనర్లు ఏమన్నా వచ్చినాయి అనుకో, ఇక మళ్ళీ ఇసుక అవుతుంది. వెనక పోవాలన్నా ముందరకు పోవాలన్నా కానీ తలకాయ నొప్పి చిన్న రోడ్లల్లో. ఇటువంటి రోడ్లలో చిన్న రోడ్లలోకి ఎప్పుడు పోలేదా నైట్ పూట? అదే పుట్లార్లు చెరెడలు పుట్టాయి కదా, నైట్ పూట పోయామని ఇబ్బంది పడ్డావా ఎప్పుడన్నా? అంతేనా? కొడతారు కూడా మరి. ఈ రోడ్లోకి ఎందుకు వచ్చినారు బాగా మిస్ అయ్యేదన్నా చిన్న గల్లీలలో ఊర్లలో పోయినాం అనుకో, మన ఎటు దాకిచ్చిండు ఇల్లుకి ఒరిస్సాలా అయితే ఉరికొచ్చి లేడీస్ అందరూ జర ఇంకా నేను పోయి ఆపపోతే వేస్తుండే బిందెలో పట్టుకోండి రప్ప 2-3. చెప్పలే ముందర పోతా ఉంటే చిన్నగా అవుతుందని. చిన్నగా కాదు, మొత్తం కచ్చరా రోడ్డు అయింది. రోడ్డే లేదు, అంతా మొత్తం మట్టి రోడ్డే, గుంతలు. వర్షం పడేసరికి చూస్తుండగా మొత్తం పచ్చిగా అయిపోయింది రోడ్డు అంతా, నీళ్ళుండి. ఏమో నిద్ర వస్తుంది పొద్దుగాల టైంలో. ఈ టైంలలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. అంటే మనం ఇప్పుడు పండుకొని ఉన్నాం, నిద్రపోయి లేచి వస్తున్నాం కానీ అదే మంచిగా 2-3 రోజులు కంటిన్యూ జర్నీ చేస్తూ ఉంటారు చూడు, వాళ్ళకి ఈ టైంలలో బాగా నిద్ర వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ పడుకోవాలి. ఆ పడుకోక ఏం చేస్తారు, డివైడర్లు ఎక్కిస్తారు, షెడ్లలో పోనిస్తారు. గిట్లనే ఉన్న రోడ్లలో చక్కగా పోయి షెట్టు కుదుతారు, కాలువలో పోనిస్తారు. ఇంకా బ్రిడ్జిలు ఉన్న దగ్గర మాత్రం బ్రిడ్జిల నుంచి పడితే బండి ఆ లోపల వాటర్లో పడితే అది పడదా కూడా అర్థం కాదు. ముందర పోతే పట్టదు ఆయన. ఇంకో ఆయనతో మనకేమో ఈ రోడ్డు సాపో కూడా లేదు, బ్రిడ్జి మీద ఉన్నట్టున్నది కొంచెం స్టెప్పు. ఆ స్టెప్ జారిందా అంటే కథ ఉత్తనే ఉంటుంది జారుకుంటా లోపలికి. తలిచి కూడా పోతేనే వీడు. నేను అప్పటికే ఆపుకున్నా అక్కడ ప్లేస్ లేదని. దుబాయ్లో తలిచుకుని పోతూనే ఉండు.
ఏముంది గిట్లున్న కాడ కొంచెం అటు తిరిగిందంటే బండి టైర్ జారుతూనే ఉంటుంది. విజ్జి టైప్ ఉంది ఇది. ఇక మట్టి రోడ్ అయినా సరే ఆడికి సమానంగా ఉంటే అటు సైడ్ కొంచెం అటు పోయినా ఇటు పోయినా ఏం కాదు అన్నట్టు ఉంటే బాగుంటుంది సమానంగా. వరం ఉన్నట్టే ఉంది. ఆ వరం నుంచి జారిపోతే ఇక అటే పోతుంది. ఇక్కడ సైడ్ ఊకనే ఉంచుకోపోతుంది. అది ఎట్ట పోయింది ఇటాచి అట్లా అవుతుంది మన పని. అది పెద్ద ఇటాచి ఆ కాలంలో బయటికి రాలేకపోయింది. ఇంకా మన లారీ వస్తుంది అయ్యా. రోజు తిరిగే బండ్లు ఉంటాయి కాబట్టి జర గట్టి ఉంది. కానీ ఇది కూడా అంతా బుడదే ఉంది. నేను మొత్తం వర్షమే కొట్టదా ఇంకా నీళ్ళు ఉన్నాయి రోడ్ల మీద. ఎంటీ బండి అయిన చేత మనకి గివే అని ఎత్తేస్తుంది. లోడ్ బండి అయితే ఏం కాపో సప్ప వెళ్ళిపో బండి. ఎంత దూరం ఉంది ఆయన ఈ గుంతల రోడ్డు గలగల గిలగిల అనుకుంటా. ఇదంతా ఊరు ప్రాంతం. ఇదంతా ఊరే. లెఫ్ట్ సైడ్లో మొత్తం తేయాకు తోటలు, రైట్ సైడ్లో మొత్తం ఇల్లులు. భలే ఉన్నది. పొద్దుగాల లొకేషన్ అయితే మస్తు ఉంటట్టుంది. ఇక ఇల్లు లేవగానే మంచిగా బయటకు వస్తే మంచిగా తేయాకు తోటలో పోయి అటు ఇటు తిరుగుకుంటా మంచిగా బ్రష్ చేసుకొని హాయిగా మొగం కట్టుకొని మంచిగా తిరగచ్చు. ఆహ్లాదమైన వాతావరణం. ఎన్ని టెన్షన్లు ఉన్నా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి ప్రదేశాలలో ఉంటే. ఇల్లులు కూడా చూడు ఎంత న్యాచురల్గా మంచిగా పల్లెటూర్లలో మనకి ఆ కర్రలతో కట్టుకొని గుడిసి వేసుకొని కమ్మలతో వేసుకొని బయట తడకలు కట్టుకుంటారు చూడు. కంది పొరకతో పత్తి పొరకతో తడకలు కట్టుకుని మంచిగా ఎంత ముద్దుగా. నిజానే కదా. కానీ మంచిగా అందంగా అనిపిస్తున్నాయి. ఎదర్ బొంగులతో చేసేసరికి అటు మొత్తం చీల్చి మంచి గోడల్లా కట్టేసరికి అందంగా కొడుతున్నాయి ఇల్లులు. ఇక తప్పుతుంది. ఒక్కొక్క జాగాలో పోయినప్పుడు ఇటువంటి రోడ్డు కూడా ఉంటాయి. ఇక అంతా మనకి నేషనల్ హైవే ఉండాలంటే ఏడుంటుంది. ట్రైన్ పోతుంది. రైల్వే ట్రాక్ పక్కనే మనం పోయేది రోడ్డు. కొంచెం అక్కడ ముందుకు పోతే అక్కడ రైట్ సైడ్ ఉంటుంది పార్కింగ్. ఇది ఉల్లిపాయ కూడా వేసుకొచ్చాం. ఒక ఇదే గల్లి అన్లోడ్ అయింది. ఈయనే పెట్టుకున్నాం. ఇప్పుడు దగ్గర 2 years దాటిపోయింది. అప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొచ్చి కూడా 3 years అవుతుంది. తీన్చుకేకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు తీన్చుకే అంటే మనకి ఇప్పుడు సలార్ సినిమాలో తీన్చుకే ఉంది గదే తీన్చుకే. సలార్లో ఒక ఫైటింగ్ జరుగుతుంది. ఫైట్ సీను. శృతి హాసన్ తీసుకోబోతుంటే వాళ్ళ అమ్మ వచ్చేసి దేవా వేసేయరు అందరు అనగానే ఒక్కటే గుద్దుకు చంపేస్తారు అందరిని. ఒకరిని గప్ప గుద్దేసి. గదే సలార్లు ఉంటుంది కదా తీన్చుకే. ఇదే తీన్చుకే. ఇక్కడ మైనింగ్ ఉంటుంది, బొగ్ మైనింగ్. అల్లనే షూటింగ్ జరిగింది. అక్కడ వెనకనే పోయింది అది. ఇదే రైల్వే ట్రాకు పక్కనే చూడు ట్రైన్ ఉంది. స్టేషన్ రైల్వే స్టేషన్. మెయిన్ ఏరియాకి వచ్చినాం అనుకో, మెయిన్ రూట్ టర్నింగ్స్ అవి చూసినవి ఉంటాయి. అవి అయితేనే గుర్తొస్తుంది. ఆ సందులలో తిరిగితే అంతవరకు గుర్తే లేదు అసలు. ఇక్కడ ముందరనే రైట్ ఉంటుంది. ఇదే రైట్. 2 పార్కింగ్లు 2 3 ఉంటాయి. తీన్చుకియా బోర్డు కూడా ఉంటుంది. ఐ లవ్ తీన్చుకియా అని చెప్పేసి. ఆ తీన్చుకియా లవ్ తీన్చుకియా అని ఉన్న దగ్గరనే రైట్ తీసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల బండ్లన్నీ కూడా ఈ స్టేట్ పోతే అదే పార్కింగ్. ఇక లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది ఒక గిడ పార్కింగ్ అని. ఈ పార్కింగ్లు అన్నీ వెస్ట్ బెంగాల్ బండ్లు ఎక్కడెక్కడో ఉంటాయి అన్నీ. తెలోకి ఇళ్ళకి పోయి ఇళ్ళ పెట్టుకునేరు. ఇళ్ళ కూడా ఉంటాయి మన బండ్లు. కానీ మెయిన్ ఆగే బండ్లు అన్నీ అల్లనే అవుతాయి మనవి. అన్ని బండ్లు అల్లనే ఉంటాయి. వేరే బండ్లు రావు. ఏదో 1 2 వస్తాయి అంతే. ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. రాలేదు నువ్వు ఎప్పుడు? అదే గేట్ ముందల వేడి వస్తారు. పొద్దుగాల అందరు వచ్చి ఇక్కడ ఛాయ్ తాగుతారు. ఇక పొద్దుగాల చూపిస్తాను నేను లేచినాక. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి గణపతి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. లోపలికి పోవాలి వాళ్ళకి బిల్డింగ్ లోపలికి. చెప్పొస్తా ఇక ఏం దిగుతాం మళ్ళీ. ఓ భయ్యా పార్కింగ్ కొద్ది అయ్యా. భయ్యా గాడి ఆగయా. తాళం వేసిరు అనుకున్నా. ఉత్తనే తాళం చైన్ అలా పెట్టిరు అంతే. తాళం ఏం వేయలే గేట్కి. పొద్దుగా అలా మంచిగా నిద్ర వస్తున్నట్టుంది ఆయనకి. లేస్తలేడు. తాళం ఏం వేయలే గేటు ఓపెన్ చేయని అంటుండు. పోతాదు ఇరకట ఉంటుంది. సున్నాయన పైన తగులుతుంది.
బండి నెంబర్ రాసుకుంటాడు బుక్లో. ఈరోజు టైమింగ్ ఇప్పుడు వేసుకొని మళ్ళీ అవుట్ అయ్యేటప్పుడు టైమింగ్కి కౌంట్ చేసి మనకి పైసలు తీసుకుంటారు. చూస్తురుగా బండ్లు ఈ నుంచి వరుసగా అన్నీ మన బండ్లు ఉన్నాయి. వేరే ఏ బండి కూడా ఉండదు. ఇలా మంచి వాష్రూమ్స్ ఉంటాయి, బయటనే మంచి షాపులు ఉంటాయి. మంచిగా వండుకున్నావా, లోడ్ వచ్చినప్పుడు బయలుదేరినావా, హాయిగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. ఇంకా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అందరు తెలుగు వాళ్ళనే అన్న 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 అనుకుంటా పొద్దున్న లేస్తే. ఓకే, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మన బండ్లే. జర ఎంట్రీ అయ్యేటప్పుడే ఈ కటింగ్లకి అటు ఇటు తగులుతుందేమో అని చెప్పేసి భయం అవుతుంది. ఎట్లా లోడ్ బండ్లు రావు కాబట్టి హైట్ ఏముండదు కాబట్టి ఇంటి బండ్లే వస్తాయి ఎక్కువ, లోడ్ బండ్లు తక్కువ. చేపల బండ్లు వస్తాయి 2 చేపల బండ్లు ఉన్నాయిగా, మంచిగా ఉంది. చాలు 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 పోటీ. ఇప్పుడైతే బండి అయితే మంచిగా ప్రశాంతంగా పెట్టుకోవడం మంచిగా తృప్తిగా ఉంది. మాకైతే పొద్దుడికి లోడింగ్ మాట్లాడుకో ఆఫీసులు దగ్గరనే ఉంటాయట. పోయి నైటే పోవాలనా? నువ్వేంట్రా ఈ ఊరు? అందుకే సందులు గొల్లీలు ఉన్నాయి. సరే బాయ్.